చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు గాలిని సముద్రమును లోపడుతున్నామని చెప్పుకునేది. భాగంలో మనము యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన అంటూనే ఉన్నారు. సువార్తల్లో 4 సువార్తల్లో ఆయన దగ్గరే తిరుగుతూ ఉన్నారు. 4వ అధ్యాయం 23వ వచనం మత్తయి సువార్తలో కొన్ని భాగాలను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుతాం. 4వ అధ్యాయం 23వ వచనంలో యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవ్యాధి గల వారిని ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన స్వస్థపరిచను. ఇంకా అనేక సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో కానీ ఈ 8వ అధ్యాయంలోనే మొదటి 2 వచనాలను కూడా మనం చూస్తే ఆ 2-3 వచనాలు కూడా ఒక అద్భుతాన్ని చేశాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు. ఇక్కడ మనం చదువుతుంది ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుతూ ఉన్నాడు. యోహాను సువార్తలో మనం చూస్తే కానా వివాహంలో నీటిని ద్రాక్షారసముగా మార్చారు. ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క శిష్యులు చూస్తూ ఉన్నారు. కుష్ఠరోగుల్ని బాగు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. పక్షవాయువుల వారిని బాగు చేస్తుంటే చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు. ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నప్పుడు నాకు ఏమీ భయం లేదు అని చెప్పేసి అనుకోకుండా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతూ ఉన్నారు. అందుకు అంటున్నాడు ఒక మాట. అందుకు ఆయన 20వ వచనంలో మత్తయి సువార్తలో మనం చదువుకున్న 8వ అధ్యాయంలో అల్ప విశ్వాసులారా అంటున్నాడు. అల్ప విశ్వాసులారా ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? కుష్ఠరోగులను బాగు చేస్తూ ఉన్నాడు. చాంద్ర రోగంలో ఉన్న వాళ్ళు బాగు చేస్తూ ఉన్నాడు. చాంద్ర రోగం అంటే ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఆ రోగంలో బాగు చేస్తూ ఉన్నాడు. దెయ్యాలు పట్టిన బాగు చేస్తూ ఉన్నాడు. వీళ్ళు చూస్తూ వస్తూ ఉన్నాడు. చూస్తూ వస్తున్నాయి కానీ వీళ్ళకి యేసు ప్రభు మా ధోనిలో ఉన్నాడు, మాకు ఎలాంటి భయం లేదు అని చెప్పి వాళ్ళు అనుకోకుండా యేసు ప్రభు ఉన్నాడు మా పడవలో, మా ధోనిలో, మాకు ఏమీ భయం లేదని నిర్ణయంగా ఉండకుండా భయపడుతూ ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని అప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు? గాలిని సముద్రమును గద్దెంపగా మిక్కిలి నిమ్మలమాయను. గాలిని గద్దించాడు, సముద్రమును గద్దించాడు, మిక్కిలి నిమ్మలమాయను, ప్రశాంతంగా. సరే, ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఇది. ఇక్కడ యేసు ప్రభు ధోనిలో ఉండాలి. యేసు ప్రభు ధోనిలో ఉండాలి. ధోని మన కుటుంబం అనుకున్నాం. లేకపోతే మన సంఘం అనుకున్నాం. మన ధోనిలో యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు ఉన్న ధోనిలోనే తుఫాన్లు ఎక్కువ. తుఫాన్లు అంటే ఏంటి? తుఫాన్లు అంటే మన కుటుంబంలో. తుఫాన్లు అంటే గొడవలు, లేకపోతే సమస్యలు, లేకపోతే ఇబ్బందులు, లేకపోతే ఆర్థికమైన రకరకాలైన రోగాలు, కష్టాలు, నష్టాలు. యేసు ప్రభు ఉన్న ధోనిలోనే ఇవన్నీ ఉంటాయన్నమాట. యేసు ప్రభువు లేని ధోనిలో, ధోని అంటే ఏమనుకున్నాం? మన కుటుంబం అనుకున్నాం, లేకపోతే మన సంఘం అనుకున్నాం. యేసు ప్రభు లేని ధోనిలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో తుఫాన్లు లేవు, కష్టాలు లేవు, నష్టాలు లేవు, బాధలు లేవు, వ్యాధులు లేవు, ఏమీ లేవు. హ్యాపీగా ఉన్నారు. యేసు ప్రభు లేని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. యేసు ప్రభు ఉన్న ధోనిలోనే ఎందుకు తుఫాన్లు ఉన్నాయి?
మార్కు సువార్త 4వ అధ్యాయము 35 చూడండి. అన్నమాట యేసు ప్రభు ఉన్న ధోనిలోనే తుఫాను వస్తూ ఉన్నాయి. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 ఆ దినమే 4వ అధ్యాయము మార్కు సువార్త 35 ఆ దినమే సాయంకాలమైనప్పుడు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న బాటును చిన్న దోణిలో తీసుకుని పోయింది. ఆయన వెంబడి మరి కొన్ని దోణులు వచ్చాను. ఆయన వెంబడి మరి కొన్ని దోణులు వచ్చాను అంటే అప్పుడు 30 అప్పుడు ఎంత తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఇక్కడ మార్క్సువార్తలో మనం చూసినట్లయితే ఆయన వెంబడి మరి కొన్ని దోణులు వస్తూ ఉన్నాయి. ఆయన వెంబడి మరి కొన్ని దోణులు వస్తూ ఉన్నాయి. ఆ దోణుల్లో తుఫాను ఉందా? ఆ దోణుల్లో తుఫాను లేదు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి ఆయన వెంబడి మరి కొన్ని దోణులు వస్తూ ఉన్నాయి. ఆ దోణుల్లో తుఫాను లేదు. ఆ కుటుంబంలో సమస్యలు లేవు. ఆ కుటుంబంలో ఇబ్బందులు లేవు. ఆయన ఉన్న దోణిలో మాత్రమే తుఫాను. తుఫాను అంటే ఇంట్లో మన కుటుంబంలో సమాధానం లేదు. మన కుటుంబంలో సమాధానం లేదు. భార్యాభర్తకి సమాధానం లేదు. తండ్రి బిడ్డలకు సమాధానం లేదు. అన్నదమ్ములకి సమాధానం లేదు. సంఘంలో సమాధానం లేదు. గొడవలు, రకరకాలైనటువంటి తుఫాను చూసేదానికి ప్రశాంతంగా ఆ సంఘము కానీ కుటుంబం కానీ కనపడచ్చు. అంతరంగంగా లోపల భయంకరమైనటువంటి తుఫాను ఉంటాయి. చెప్పుకోలేని తుఫాను ఉంటాయి. అయితే ఇక్కడ 26వ వచనంలో మధ్యస్థుల 26వ వచనంలో ఆయన గద్దించాడు. సముద్రాన్ని గద్దించాడు. గాలిని గద్దించాడు. ఈ రెండు కూడా నిమ్మలమైపోయింది. గాలిని గద్దించాడు, నిమ్మలమైపోయింది. 27వ వచనంలో వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. ఈయన ఎట్టివాడు. అదే మార్క్సువార్త 41లో ఈయన వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకి లోపడుతున్న ఒకరితో ఒకరు చెప్పుకుని యేసు ప్రభు శిష్యులు ఆయన వెంటనే తిరుగుతూ ఉన్నారు. ఆశ్చర్యాలు, అద్భుతాలు, చనిపోయినటువంటి లేపుతా ఉన్నాడు, చేస్తూ ఉన్నారు, అన్నీ చూస్తూ ఉన్నారు. కానీ గాలిని సముద్రము ఎప్పుడైతే గద్దించాడో ఈయనకి గాలి సముద్రము లోపడుతున్నవి. ఈయన ఎవరో ఆశ్చర్యం వస్తున్నది. ఆశ్చర్యపడిపోతా ఉన్నారు. ఈయన ఎవరో ఈయన ఎట్టివాడు ఆశ్చర్యపడతాం. కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, రకరకాలైన ఇబ్బందులు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే పేదలు రాసిన మొదటి పత్రిక 5:6 తీయాల్సిన అవసరం లేదు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. శిష్యులు ఏం చేశారు? మనం చదువుకున్నాం. ఆయన మేము మత్తయి 28:24లో చరిత్రలో తుఫాను వేసినందున మేము నశించిపోతున్నాము, మనం రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఆయన నిద్రపోతా ఉన్నాడు. ఆయనకు చెప్పుకోవాల. కుటుంబంలో సమస్యలు, సంఘములో సమస్యలు, అనారోగ్య సమస్యలు, రకరకాలైనటువంటి సమస్యలు, వీటన్నిటినీ చెప్పుకోవాల. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ భారము ఆయన మీద వేయండి. మన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని కూడా ఆయన పైన వేయాలి. ఆయనకి చెప్పుకున్నారు శిష్యులు, ఆయనకి మొదలుపెట్టుకున్నారు శిష్యులు. చెప్పుకున్న తర్వాతనే వాళ్ళ సమస్య వెంటనే పరిష్కారం అయిపోయింది. సరే, ఇక్కడ గాలి సముద్రము లోపడుతున్నవి. ఎందుకు లోపడుతున్నవి? కొన్ని వాక్యాలు, కొన్ని భాగాలు ఆ నీటిని గురించి,
గాలిని గురించి కొన్ని 4-5 రిఫరెన్స్లో మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం. ఎందుకు లోపడుతున్నది? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, గాలిని గతించినప్పుడు, సముద్రమును గతించినప్పుడు అది నిర్మలమైంది, అది లోపడుతుంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, 13వ వచనంలో ఆయన ఆజ్ఞేయగా చూసారా, ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును, వర్షము కలుగునట్లు ఆయన మెరుపులను పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. ఎందుకు సముద్రము లోబడింది? ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు జలరాశులు పుట్టాయి. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు జలరాశులు పుట్టాయి. జలరాశులు అంటే జలరాశులు ప్రపంచం మొత్తం మీద 7 సముద్రాలు ఉన్నాయి. అంటే కదా, మహాసముద్రాలు కొన్ని ఉన్నాయి, మామూలు సముద్రాలు ఉన్నాయి. మనకు దగ్గరలో ఉండే సముద్రం పేరండి బంగాళాఖాతం. ఇది మామూలు సముద్రం. ఇది మహాసముద్రాలు కొన్ని ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద 7 సముద్రాలు ఉన్నాయి. సరే, ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. ఆకాశ మండలంలో జలరాశులు ఉన్నాయి. తర్వాత ఆయన ఆవిరిని ఎక్కజేయవాడు, వర్షమును కలుగు చేసిన వాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, సముద్రము లోపడింది కదా, గాలి లోపడింది కదా, ఆయన కలుగు చేశాడు కాబట్టి, ఆయన నోటితో కలుగులు కాక అంటే కలిగింది కాబట్టి, సముద్రము కలిగింది కాబట్టి, భూమి కలుగులు కాకంటే కలిగింది కాబట్టి, ఆ భూమి కానీ సముద్రము కానీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆగు అంటే ఆగింది, ఆగు అంటే ఆగింది. కాబట్టి ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి, ఆదికాండం 1వ అధ్యాయం, బైబిల్ చేయాల్సిన అవసరం లేదు, తెలిసిన మాట. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నా, దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అనేక సమయాల్లో అనేక విధాలుగా సృష్టికర్త అయిన దేవుడు అన్ని మాటలు కూడా కలిగి ఉన్నదేమీ ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి, సృష్టికర్త అయిన దేవుడు ఆ పడవలో ఉన్నాడు కాబట్టి, ఆ పడవలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఏమి కాదు. అందువల్లే అక్కడ గతించినప్పుడు సముద్రం ఏమైంది? నిమ్మడం అయిపోయింది. సముద్రం నిమ్మడమైందంటే అర్థమైంది, సముద్రము లోబడింది. మొట్టమొదట ఆదామును తయారు చేసినప్పుడు మట్టిని తీసుకున్నాడు. మట్టిని తీసుకొని జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదినప్పుడు మానవుడు లేచి కూర్చున్నాడు, మాట్లాడాడు, జీవవాయువును ఊదాడు. అక్కడ గాలి, సముద్రములో ఉన్నటువంటి గాలి నిమ్మడమైంది, ఆ సముద్రము నిమ్మడమైంది. ఆదామును తయారు చేసినప్పుడు కూడా గాలినే ఉపయోగించాడు. మట్టిని చేశాడు, ఆ బొమ్మను చేశాడు, జీవవాయువుని ఊదాడు. జీవవాయువు అంటే గాలిని ఊదాడు. ఊదినప్పుడు లేచి కూర్చున్నాడు. ఆ జీవవాయువుని ఏమంటామంటే ఇంగ్లీష్ ఏమంటాం? జీవవాయువుని ఏమంటాం? ఆక్సిజన్ అంటాం. మనం పీల్చుకునేది జీవవాయువు, దీన్నే ఆక్సిజన్ అంటాం. ఈ ఆక్సిజన్ ఈ భూమిపై నుంచి ఒక 100 కిలోమీటర్ల వరకు ఉంటాడన్నమాట. ఈ భూమిపై నుంచి ఒక 100 కిలోమీటర్ల వరకు ఉండదన్నమాట. ఇక్కడ మనం ఒక వస్తువు ఈ 100 కిలోమీటర్ల నుంచి వేసేటువంటి ఇట్లా కింద పడిపోతుంది అన్నమాట. ఇదే భూమి ఆకర్షణ శక్తి. భూమికి కొంత ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఈ 100 కిలోమీటర్లు జీవవాయువు ఉంది. ఈ 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ మానవుడు పంపించినటువంటి ఇవన్నీ కూడా విమానాలు ఇవన్నీ కూడా పెడతా ఉన్నాయి. తర్వాత ఈ వాయువుని ఆయన పైనుంచి ఆపాడంటే జీవరాశులన్నీ మరణిస్తాయి. యోగు గ్రంథం 34వ అధ్యాయం.
యోగు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసలను తన యొక్కకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళైపోదురు. ఏమిటిదే ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుని తన శ్వాస నిశ్వాసను తన యొక్క తీసుకుని జీవవాయువుని ఆయన అక్కడి నుంచి పంపించలేదు అనుకోండి. ఈ భూమి పైన ఉన్నటువంటి జీవరాశులన్నీ ఒక 2 నిమిషాలు కానీ ఆగితే మొత్తం అందరూ ఎక్కడో అక్కడ చనిపోతారు. ఈ జీవవాయువు అనేటువంటిది కేవలం మనుషులకే కాకుండా అడవిలో ఉన్నటువంటి జంతువులకి, కొండల్లో ఉన్నటువంటి జంతువులకి, ఇంకా సముద్రంలో ఉన్నటువంటి జలరాశులన్నింటికి కూడా అన్నింటికీ ఈ జీవవాయువు అవసరము. ఈ జీవవాయువుని ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు? తన మనస్సు మొదలవుతున్న ఉంచుకుని శ్వాస నిశ్వాసను తన యొక్క తిరిగి తీసుకుని శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళైపోవుదురు. నరులు మరలా ధూళైపోవుదురు. ఈ మనం పీల్చుకునే ఆక్సిజన్ ఒక 2 నిమిషాలు ఆగితే సర్వ శరీరులందరూ నశించిపోతారు. ఒక పేషెంట్కి కరోనా వచ్చినప్పుడు కూడా ఆక్సిజన్ ఎక్కువగా దాన్ని పెట్టి బాగు చేశారన్నమాట. తర్వాత ఒక పేషెంట్కి ఆ జీవవాయువుని అందుకోలేకపోతే మా ఈ సైన్స్ ప్రకారం, మెడికల్ ప్రకారం ఆయనకి ఆక్సిజన్ అందించాలి. ఒక మనిషికి ఒక రోజుకి ఆక్సిజన్ అందించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక హాస్పిటల్ బట్టి 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, అట్లా 30,000 కూడా కావచ్చు అనమాట. ఒక రోజుకి ఒక పేషెంట్కి, ఒక మనిషికి ఆక్సిజన్ అందించాలంటే హాస్పిటల్లో చేరిస్తే ఆయన గాలి పీల్చుకునే స్థితిలో ఉంటే ఆ పేషెంట్కి ఎంత కావాలా? ఒక రోజుకి 5,000 నుంచి 10,000 నుంచి 20,000 దాకా ఆక్సిజన్ కావాలా? ఈ భూమిపై ఉన్నటువంటి జీవరాశులన్నింటికి ఈ ఆక్సిజన్ని ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. ఈ జీవరాశులన్నింటికి ఈ యొక్క ఆయన ఉచితంగా పంపుతున్నాడు. కీర్తన 135వ కీర్తన. ఈ జీవవాయువుని ఆయన ఎక్కడి నుంచి మనకు పంపిస్తున్నాడు? 130వ కీర్తన 7వ వచనం. భూదిగంతముల నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే, వాన కురినట్టు మెరుపులు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని బయలువెడ చేయను. ఐగుప్తులో మనుషుల కొరకు ఆ మాట వస్తుంది. భూదిగంతముల నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే. భూదిగంతముల నుండి తన నిధులలో నుండి మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ డబ్బులు ఎక్కడ పెడతాం? జీరోలో పెడతాం. ఎక్కువైపోతే బ్యాంకులో పెట్టుకుంటాం. కానీ ఈ గాలిని ఎక్కడి నుంచి పంపిస్తున్నాడంటే భూదిగంతముల నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే, వాన కురినట్టు మెరుపులు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెంట చేస్తున్నాడు. ఆయన దగ్గర ఆ నిధులు ఉన్నాయి. ఆ గాలికి సంబంధించిన నిధులని ఆయన పంపిస్తూ ఉన్నాడు. పంపించినప్పుడు ఆ గాలిని అందరూ తీసుకుంటాం. ఉచితంగా తీసుకుంటున్నాం. హాస్పిటల్ చెప్తే లక్షలు, 1,000 రూపాయలు కాదు, కానీ ఉచితంగా తీసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఏటి పని వాటికి అప్పుడు చెప్పాడు ఆయన. గాలిని పంపిస్తున్నాడు. గాలిని నుంచి మనుషులకి, ఆ పశువులకి, జంతువులకి అన్నిటికీ ఆయన ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. తర్వాత నీటిని ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా అడవిలో ఉన్నటువంటి జంతువులు మాట్లాడుతున్నాం. 107వ 107వ కీర్తన 23వ వచనం.
107వ కీర్తన 23వ వచనం. ఆయన ఆ వచనం కనపడలేదు. ఆయన ఆ సముద్రంలో అడవిలో ఉండే జంతువులు అడవిలో ఉండే జంతువులు ఎవరి అడవిలో ఉండే జంతువులు ఎవరిలో తెలియదు. వాటికి జీవవాయువులు కల్పిస్తున్నాడు, వాటికి ఆహారం దయచేస్తున్నాడు. పూల మొక్కలు కావాలంటే మానవులకు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి రకరకాలైనటువంటి అన్నిటి కూడా ఆయన ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. 5:22 చూస్తే సముద్రమును ఆయన దేంతో అడ్డు కట్టేశాడు, ఇసుకతో 5:22 చూస్తే సముద్రమును దాటి రాకుండా ఇసుకను సరిహద్దుగా చేశాడు. సముద్రమును ఇసుకతో సరిహద్దుగా చేశాడు. మనం నీళ్లు ఆడాలంటే లేకపోతే ఏమైనా చేయాలంటే రకరకాలైనటువంటి ప్రాజెక్టులు కట్టడం, సిమెంట్తో కట్టడం, కంకరతో కట్టడం, కమితో కట్టడం, రకరకాలైనటువంటి చేస్తాం. ప్రాజెక్టు గొప్పదా, సముద్రం గొప్పది? సముద్రమే గొప్పది. కానీ ఆ సముద్రానికి ఇసుకని సరిహద్దుగా చేశాడు. సృష్టించినప్పుడు కలుగులు కాక అన్నాడే, అప్పుడే ఇసుకని సరిహద్దుగా చేశాడు. దాటి వచ్చేదానికి వీలు లేవు. అంటే సముద్రము లోపడుతుంది, గాలి లోపడుతుంది. గాలిని ఎక్కడికి పంపిస్తున్నాడు? మనక ఆయన ధనాగారంలో నుంచి పంపిస్తున్నాడు. గాలి కూడా లోపడుతుంది. కానీ మానవుడు లోపడుతుంది. మానవుడు గొప్పడా, సముద్రం గొప్పది? మానవుడు గొప్పడా, పెద్దోడా, సముద్రం గొప్పది? పెద్దదా? తెలుగు గలవాడే మనం తెలుగు గలవాడు కావచ్చు, కానీ మానవుని ఆయుష్ 70-80 సంవత్సరాలు. సముద్రం ఆయుష్ మనకు తెలియదు. దాని ఆయుష్ మనకు తెలియదు, కాబట్టి తెలియదు. బైబిల్ ప్రకారం కొన్ని 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం ఉండవలసిందే, కానీ దాని ఆయుష్ మనకు తెలియదు. మనిషి ఆయుష్ మనకు తెలిసిపోతుంది. మానవుడు మాత్రం లోపడటం లేదు. మానవుడు ఏం చేయాలంటే లోపడే స్వభావం కలిగి ఉండాలి. లోపడే స్వభావం మానవుడు ఉండాలి. మానవుడు లోపడటం లేదు. సముద్రము లోపడుతుంది. సముద్రము ఏం చేస్తుంది? ఆగు అంటే ఆగింది. గాలి ఆగు అంటే ఆగింది. మానవుడు లోపడటం లేదు. లోపడకుండా ఏం చేస్తుందంటే, మనం ప్రయాణం చేసేటప్పుడు నెల్లూరు పోయినప్పుడు ఒక 4 రోడ్లు కలిసే రోడ్డు జంక్షన్ ఉంటుంది కదా. ఆ పక్క 2 పోలీసులు, ఈ పక్క 2 పోలీసులు, ఆ పక్క 2 పోలీసులు, ఈ పక్క 4 పక్కల 8 మంది పోలీసుల్ని పెడతారు ట్రాఫిక్ని ఆపేదానికి. ఈ పోలీసులు చీకటి పెట్టి ఆపితేనే ఈ పక్క ఆడతారు. ఆపినా కానీ దూసుకొని వెళ్ళిపోతున్నారు. కోర్టుకు పోవాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్కి పోవాల్సి వస్తుంది. రకరకాలైనటువంటి సమస్యలకి పెద్ద మనుషులు కావాల్సి వస్తుంది. మానవుడు లోపడటం లేదు. దేవునికి భయపడటం లేదు, దేవునికి లోపడటం లేదు, దేవుని వాక్యానికి లోపడటం లేదు, సేవకులకి లోపడటం లేదు. ఇంకా ఉన్నటువంటి సమాజాన్ని గురించి కూడా భయపడటం. మన ఇష్టానుసారంగా కొంతమంది ఏం చేస్తున్నారు? లోబడినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ సముద్రం లోబడినట్టుగా ప్రవర్తించిందా? కాదు, లోబడిపోయింది అంటే ఆగిపోయింది, నిమ్మడం అయిపోయింది. కానీ మానవుడు లోబడటం లేదు. ఇక్కడ ఒక రీతిగా ప్రవర్తిస్తున్నాడు, ఇంకో దగ్గర ఒక రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ మానవుడి కోసం రకరకాలైనటువంటి పెట్టేస్తున్నారు. మనం ఆ రోడ్లో వెళ్తే అక్కడ సీసీ కెమెరాలు,
ఎవడు తప్పు చేస్తాడు, ఎవడు ఏం మాట్లాడతాడు, అంత సీసీ కెమెరాలో ఆ రికార్డు అయిపోతాడు. మానవుడు లోపడటం లేదు, మానవుడికి లోబడే స్వభావం లేదు. దేవుడు తన స్వహస్తాలతో ఆదానం చేసినప్పుడు మొట్టమొదటిగా జీవవాయువు వదిలినప్పుడు కళ్ళు తెలిసి చూసినప్పుడు ఎవరిని చూశాడు? ఆ దేవుడిని చూశాడు, ఇంకెవరు చూడాలి. ఆ మానవుడు ఏం చేశాడు? దారి తప్పినాడు, లోపడు, దేవుడికి లోపడు, దేవుడికి సాతానికి లోపడు, సాతాను మాట్లాడు. అదేవిధంగా నాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే జరుగుతూ ఉంది. సాతాను మాట్లాడుతున్నాడు, సాతానికి లోపడుతున్నాడు, కానీ దేవునికి లోపడటం లేదు. దేవునికి లోపడకపోతే రకరకాలైనటువంటి పనులు, పెద్ద సమస్యలు, చిన్న సమస్యలు కాదు, పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకాశం లోపడుతుంది, భూమి లోపడుతుంది, సముద్రం లోపడుతుంది, గాలి లోపడుతుంది, కానీ మానవుడు లోపడటం లేదు. లోపడిన ప్రజల వైపు ఆయన ఏమంటాడు? యెషయాలో లోపడిన ప్రజల వైపు చేతులు పిలుస్తా ఉన్నాడు. లోపడకపోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇంకొక మాటలు లోపడే స్వభావం కలిగి ఉండాలి. దేవుడి వాక్యానికి లోపడకపోవాలి. దేవుడి వాక్యం ఎట్లా ఉంది? ఎవరి ద్వారా వస్తుంది? దేవుడి సేవకుల ద్వారా వస్తుంది. మనలో హృదయంలో ఏముంటుంది? పాపం ఉంది, తర్వాత అహంభావం ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది, ఇంకా రకరకాలైనటువంటి కల్మషాలు ఉన్నాయి. మార్పు సువార్త 7వ అధ్యాయం ఇస్తే హృదయం లోపల నుంచి అనేకములైన కామకృత్యాలు, నరహంతకులు లోపల ఉండేవాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ దేవుని వాక్యం బోధించమని దేవుని సేవకులు పంపించారు. వాటన్నిటిని తీసివేసి లోపడే స్వభావం కలిగి ఉండాలి. పోలీస్ స్టేషన్కి పోతాం, కోర్టుకి పోతాం, రకరకాలైనటువంటి వాటికి పోతాం. లోపడే స్వభావం లేదు. సరే, ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి రావాలంటే వాళ్ళు బయటకు వస్తే ఎర్ర సముద్రం అడ్డా వచ్చింది. ఆ ఎర్ర సముద్రాన్ని కూడా ఆయన ఎట్లా చేశాడంటే, నిర్గమకాండం 13వ చూస్తే అక్కడ ఒక గాలిని రప్పించాడు. ఏం గాలి? నిర్గమకాండం 13 తూర్పు గాలి. చూడండి, మోషే ఐగుప్తు మీద తన కర్రను చాపగా యెహోవా పగలంతయు ఆ రాత్రి అంతయు దేశమంతటి మీద తూర్పు గాలిని విసర్జించెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. తర్వాత 16వ వచనంలో కూడా అక్కడ ఒక తూర్పు గాలిని రప్పించాడు ఆయన. ఆ ఎర్ర సముద్రము ఆయలేదని కూడా ఆ తూర్పు గాలిని రప్పించాడు. 14:20 మనం చూస్తే తూర్పు గాలిని రప్పించాడు. 14:22 ఐగుప్తు శనకు పడవను ప్రవేశించడం. 21 మోషే సముద్రము వైపు చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాను. అక్కడ ఏమి రప్పించాడు ఆయన? తూర్పు గాలిని రప్పించాడు. తూర్పు గాలి దేనికి సూచనగా ఉందంటే మానవుని యొక్క తీర్పుకు సూచనగా ఉంది. ఆయన ఆ ఎర్ర సముద్రమును ఎట్లా పాయలుగా చేశాడంటే తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నేలగా చేశాడు. తూర్పు గాలిని రప్పించాడు. సరే, చివరగా ఇంకొక తూర్పు గాలి ఉంది. చివరగా ముగిస్తుంది. ఇంకొక తూర్పు గాలి ఉంది. హోషేయ గ్రంథంలో చూడండి 13:18 చూడండి.
15వ నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందెను. ఇశ్రాయేలు గురించి చెప్తామండి. వాడు బాగా అభివృద్ధి చెందారు. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాగా నీటి బొక్కలు ఎండిపోవును, అతని కోటలు ఇంకిపోవును, అతని ధననిధులు అతని ప్రియమైన వస్తువులన్నీ శత్రువు కొల్లపెట్టును. ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే రక్షింపబడిన వారికి ఓర్పు గాలి ఉంటుంది. ఇక్కడ తూర్పు గాలి రప్పించాడు కదా, తూర్పు గాలి రప్పించాడు. ఇశ్రాయేలులు ఫలాభివృద్ధి చెందారు. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాగా ఏమవుతున్నాడు? అక్కడ నీటి బొగ్గలు ఎండిపోతాయి, శత్రువు కొల్లగొడతాడు. ఈ తూర్పు గాలి వల్ల, ఇక్కడ వచ్చిన హోషేయ గ్రంథంలో వచ్చిన తూర్పు గాలి వల్ల, అక్కడ వచ్చిన తూర్పు గాలి వల్ల నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులు ఆ ఐగుప్తు నుంచి ఆ ప్రయాణానికి ఎల్ల సముద్రాన్ని అడ్డు లేకుండా తూర్పు గాలి వాళ్ళకి ఉపయోగపడింది. ఇక్కడ వచ్చే తూర్పు గాలి ఇశ్రాయేలీయులు ఫలించారు, కానీ వాళ్ళు మాట వినందున వాళ్ళకి తూర్పు గాలి కనిపిస్తున్నాడు. మనం కూడా ఇశ్రాయేలుతో సహపౌరులమే, మనకు కూడా ఒక తూర్పు గాలి రాబోతుంది. అప్పుడు ఏమవుతుందంటే అది తీర్పు గాలిగా మారిపోతుంది. తీర్పు గాలి యేసు క్రీస్తు విశ్వాసం నుంచి రక్షింపబడిన వారు ఆయన రాజ్యానికి వారసులు అవుతారు. ఆయన నమ్మకపోతే తీర్పు గాలి తప్పదు. కాబట్టి అందుకే ప్రభువైన యేసు క్రీస్తు అందరికీ కూడా అపొస్తలుల కార్యంలో అందరికీ కూడా ఫలవంతములైనటువంటి ఋతువులు ఇచ్చాడు. వర్షాకాలం వర్షం ఇస్తున్నాడు, వేసవికాలం ఎండలిస్తున్నాడు, చలికాలం మంచులు ఇస్తున్నాడు. అన్ని ఫలవంతమైనటువంటి ఋతువులు దేవుడు ఇస్తున్నాడు. మానవుడు చేసినటువంటి పాపాలను బట్టి 5:24 మానవుడు చేసిన పాపాలను బట్టి 5వ అధ్యాయం 5:24 చూస్తే వారు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24 చూద్దాం. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాము. ఆయనే తొలకరి వర్షమును ఎడవరి వర్షమును దాని కాలమును కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కొంతకాలపు వారలను ఆయన మనకు రప్పించినని తమ మనసులో అనుకోవటం లేదు. అపొస్తలుల కార్యంలో ఏం చెప్పాడు? అందరి కొరకు ఆయన ఫలవంతములైన ఋతువులు ఇస్తాం. 365 రోజులు ఎండాకాలం కాబట్టి అందరూ నశించిపోతారు. 365 రోజులు వర్షాకాలం అంటే అందరూ నశించిపోతారు. 10 రోజులు ఎండకాలం వర్షం వచ్చినప్పుడు ఎప్పుడు ఎండ కోసం మనం చూస్తాం. ఈ నెల మనం గెలిపిస్తే తర్వాత ఇంకో కాలంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి వాడు 24వ వచనంలో రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాము. ఆయనే తొలకరి వర్షమును ఎడవరి వర్షమును దాని కాలమును కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కొంతకాలపు వారులను ఆయన మనకు రప్పించిన తమ మనసులో అనుకోనదు. ఆయనే ఈ వర్షాన్ని ఇచ్చాడు అని వాడు అనుకోవటం లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే 25వ మీ దోషములు వాటి క్రమమును తప్పించను. మీకు మేలు కలుగుకుండుటకు అక్కడ ఏమన్నాడు? అక్కడ మీ పాపములే కారణమాయను. ఋతువులన్నీ మారిపోయినాయి. ఇదే కాలము మనమే కాలమైంది ఎండాకాలం అయితే ఇప్పుడు వర్షం పడుతుంది. దేనికి పడుతుంది? మీ దోషములు వాటిని క్రమము తప్పించను. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము.
ఈ ఋతువులన్నీ కూడా కాలం మారిపోవడానికి కూడా కారణం ఏంటి? ఈ పాపములే కారణము. పాపములే కారణం అంటే మానవుడు లోబడే స్వభావం కలిగి లేడు. సముద్రం లోపడుతుంది, గాలి లోపడుతుంది, అన్నీ లోపడుతున్నాయి, కానీ మానవుడు లోపడటం లేదు. ఆ మానవుడి కోసమే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి, మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? పరలోక మహిమను వదులుకొని భూలోకానికి పాపము చేసిన ప్రతి వారి కోసం ఆయన తన ప్రాణాన్ని దానం. ఎక్కడైనా మారుతారేమో, ఈ విధంగానైనా మారుతారేమో. మారాం, మనమైతే ప్రభుత్వంలో ఉన్నాం, మనమైతే దేవుడి మేలు మనకు చేశాడని మనం సంతృప్తి కలిగి ఉన్నాం. తండ్రి అయిన దేవుడు యెషయాగ్రంథం 1:20 ఈ ప్రజల గురించి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాదు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవికుము, నేను పిల్లలను కానీ పెద్దవాళ్ళు చేస్తున్నాను, వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. మానవుని స్వభావం ఎలాంటిది? తిరగబడే స్వభావం. తిరగబడే స్వభావం. ఆదాముని తయారు చేసినప్పుడు తన స్వహస్తాలతో చేశాడు, చక్కగా చేశాడు, తన స్వరూపంలో చేశాడు, అక్కడ కూర్చొని పెట్టాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయనకి సహాయం చేశాడు. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ తెలిసినాయే సందర్భాన్ని పెట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న పని చేశాడు, మానవుడు లోపడలా. సముద్రం ఏమైంది? సముద్రం లోపడుతుంది, ఆ గాలి లోపడుతుంది, అన్నీ లోపడుతున్నాయి. గాలిని తన తనాకారం నుంచి పంపిస్తూ ఉన్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది క్రమం జరుగుతానే ఉంది. సముద్రం అక్కడే ఉంది, ఆ ఇసుకనే సరిహద్దుగా చేసుకొని అక్కడే ఉంది. ఆయన బయటికి రాలా, పొర్లి బయటకు వచ్చే అధికారం దానికి లేదు. కానీ అది మానవుడైనటువంటి ఆదాము పాపం చేశాడు, స్త్రీ ద్వారా పాపం చేశాడు. పాపం చేసి నువ్వు ఎక్కడున్నావు? ఆయన ఎక్కడున్నది ఎవరు తెలుసు, ప్రశ్నిస్తున్నాడు. నువ్వు కట్టుకున్నా కొట్టలేదు, నేను చెప్పిన సహాయాన్ని నీకు నాకు సాటిగా ఇచ్చే స్త్రీ ఆమె చెప్పింది. ఆమె తెస్తే తిన్నా, ఆమె ఏం చేస్తాను, ఏమమ్మా ఎందుకు తిన్నావు, అదిగో ఆ సత్వం ఏమంటే తిన్నా. ఆ విధంగా పాపం చేసి దాన్ని కప్పిపుచ్చుకునేదానికి, ఒకరి మీద ఒకరు తప్పులు మోపుకుంటూ పోయేదానికి ఆ విధంగా చేస్తాం. కాబట్టి ఇక్కడ లోపడుతున్నవి క్రమము తప్పిపోయింది, సముద్రము లోపడుతున్నది అన్ని. కాబట్టి మానవుడు లోపడుతుంది. ఈ లోపడిని మానవుడి కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన పరలోక మహిమను వదులుకొని ఏం చేశాడు? ఒక్క మాట చదవండి. ఒక మాట చేస్తాడు. సృష్టిని కలుగు చేసిన వాడే పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవరు లేదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి దిగి వచ్చి మానవుడిగా అవతరించి మనందరి కోసం తన ప్రాణాలు పెట్టి మనకందరికి లోపడే స్వభావం ఉండాలని, మారు మనసు పొందాలని, పాపక్షమాపణ పొందాలని, ఆయనకి లోపడాలని, ఆయన వాక్యానికి లోపడాలని ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయనకు లోపడే స్వభావం మనము కలిగి ఉండాలి. ఆ రీతిగా మనం సాగిపోవాలని ప్రభువు పేరట మనం చేసి ముగిస్తున్నాం. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించుగాక.